గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు ఫైనాన్షియల్ ప్లానర్ మెరుపుల మధు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. హాయ్ మధు గారు. హలో మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఒక రెగ్యులర్ ప్యాసివ్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోవడం ఎలా? మ్యూచువల్ ఫండ్ నుంచి మీకు రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ మేడం. సో ఎస్డబ్ల్యూపీ అని చెప్పేసి చాలా పాపులర్ నేమ్. అంటే మ్యూచువల్ ఫండ్లో అందరూ ఎస్ఐపి గురించి మాట్లాడుతుంటారు. అయితే రీసెంట్ లాస్ట్ 2 years నుంచి మాత్రం ఎస్డబ్ల్యూపీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. సో ఎస్డబ్ల్యూపీ అనేది నథింగ్ బట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఎస్ఐపి. మనం ఎస్ఐపిలో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మనం ఒక కార్పొరేషన్ బిల్ చేస్తాము. దాని తర్వాత మనకు అవసరం ఉన్నప్పుడు మన లైఫ్ గోల్స్కి విత్డ్రా చేసుకుంటాము. అయితే ఈ ఎస్డబ్ల్యూపీ అనేది సంథింగ్ డిఫరెంట్. అంటే మన దగ్గర ఆల్రెడీ ఒక లంస అమౌంట్ ఉండి మనకి ఇంకా నెల నెల దాని నుంచి ఒక ఇన్కమ్ రావాలి అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో కాస్త రిస్క్ తక్కువ ఉండే హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మనం విత్డ్రావల్ అనేది తీసుకోవచ్చు. అయితే దీనికోసం ఈ ఎస్డబ్ల్యూపీ అనేది దాదాపు ఇంతకుముందు ఎవరు మాట్లాడుకునేవారు కాదు. బట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఏమైందనంటే మనకి ఈ రెగ్యులర్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే ఒకప్పుడు ఆ బిజినెస్ ఏదైతే 2020లో ఒక 1 year వరకు చాలా వరకు బిజినెస్లు అయిపోయాయి. అలాగే చాలా మందికి ఉద్యోగాలు కూడా పోయాయి. సో ఆ టైంలో ఎవరికైతే ప్యాసివ్ ఇన్కమ్ ఉందో వాళ్ళ యొక్క లైఫ్ అనేది ఎఫెక్ట్ కాలేదు. కానీ ప్యాసివ్ ఇన్కమ్ లేని వాళ్ళకి మాత్రం చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే ఆ టైంలో లోన్స్ రావు, ఇన్కము లేదు. కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం అందరికి అర్థమైపోయింది. దాని తర్వాత మ్యూచువల్ ఫండ్లో ఈ టాపిక్ ఎస్డబ్ల్యూపీ అనేది బాగా హైలైట్ అయిపోయింది మేడం. సో ఈ రోజు టాపిక్ మనం దాన్ని కొంచెం డీటెయిల్గా డిస్కషన్ అనేది చేద్దాము. అసలు ఎస్డబ్ల్యూపీ అనేది ఎవరి కోసం, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎంత రిస్క్ ఉంటుంది అనే విషయాలు మాత్రం మనం డిస్కస్ చేద్దాము. సో రెగ్యులర్గా ఎస్డబ్ల్యూపీ అనేది ఇంతకుముందు ఓన్లీ ఓల్డ్ మెన్స్కి అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోవాలనే పద్ధతి మనం పాటించేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు. మన ఇన్కంలో లేదా మన దగ్గర కొంత అమౌంట్ లంసం ఉండి లేదా ఇంకొంతమందికి ఏంటంటే పుట్టినింటి నుంచి కొంత అమౌంట్ వస్తుంది. ఇప్పుడు అమ్మాయిల విషయంలో, మీకు లేడీ విషయంలో అయితే కొంత అమౌంట్ అనేది డాటర్కి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు. అయితే దాన్ని మనం బిజినెస్ రూపంలోనో ఏదైనా ప్రాపర్టీ కొనిపెట్టడం వల్ల ఏంటంటే స్ట్రక్ అయిపోతుంది. అలా కాకుండా నాకు మంత్లీ యూజ్ అయ్యే విధంగా ఎస్డబ్ల్యూపీలో మీరు పెట్టుబడి పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షల ఎగ్జాంపుల్గా మీరు ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే దాని నుండి మీరు 5 నుంచి 8 వేల రూపాయలు అనేది ప్రతి మంత్ విత్డ్రా చేసుకోవచ్చు. ప్రతి మంత్ ఎవ్రీ మంత్ మీకు విత్డ్రావల్ వస్తుంది. అంతేకాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన 10 లక్షలు కూడా ఒక 10 years 11 years డౌన్ ద లైన్ మీకు అది డబుల్ కూడా అవుతుంది. అంటే క్యాపిటల్ అప్రిషియేషన్ ఉంటుంది, మంత్లీ విత్డ్రావల్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మన శాలరీ ఎలాగ వస్తుందో ఆ శాలరీ డేట్ రోజున మనకు విత్డ్రావల్ అనేది వస్తుంది మేడం. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ డెట్ ఇన్వెస్ట్మెంట్. నో, ఇట్ ఈస్ నాట్ డెట్ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ ఈక్విటీ. ఇట్ ఈస్ ఈక్విటీ కాంబినేషన్ ఆఫ్ డెట్. ఎందుకంటే సేఫ్టీ కోసం డెట్ అనేది వాడతాం మనం ఇక్కడ. ఎందుకంటే మనం విత్డ్రా చేస్తున్నాం. ఇక్కడ ఎస్డబ్ల్యూపీలో మీరు ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు కొన్ని యూనిట్స్ అలొకేట్ అవుతాయి. ఆ యూనిట్స్ అనేది కాన్స్టాంట్. ఎస్ఐపిలో యూనిట్స్ పెరుగుతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒకేసారి కొని పెట్టుకున్నాము. బట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా కూడా చేస్తున్నాం కాబట్టి ఈక్విటీతో పాటుగా డెట్ కాంబినేషన్ అనేది తీసుకుంటాం. ఈ డెట్ కాంబినేషన్ ఏంటంటే ఒక 35% వరకు ఉంటుంది. అంటే డెట్ కాంబినేషన్ కూడా ఎందుకు అని అంటే దానిలో కూడా మీకు ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ఇప్పుడు మీరు 2018-19లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే బిఫోర్ కోవిడ్ 1 year ఒక 11% హైబ్రిడ్ ఈక్విటీ యావరేజ్ రిటర్న్ అనేది వచ్చింది మేడం. ఆ తర్వాత కోవిడ్ టైంలో ఏమైపోయింది అని అంటే -12%, ఆల్మోస్ట్ -17% దాకా కూడా హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ అనేది నెగిటివ్ రిటర్న్ అనేది జనరేట్ చేసినాయి. అంటే ఒక సంవత్సరం బాగా పర్ఫామ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏంటంటే విత్డ్రావల్ పర్సంటేజ్ అనేది ఒక 6% రికమెండ్ చేస్తున్నాం మేము. 6% అని అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక 5,000 10 lakhs పైన 5,000 వరకు. మిగిలిన 6% ఏదైతే ఒకవేళ 12% రిటర్న్ వస్తే మిగిలిన 12% అనేది మన క్యాపిటల్ గ్రోత్కి యూజ్ అవుతుంది. ఓకే, హైబ్రిడ్ ఈక్విటీలో ఏంటంటే ఈ కోవిడ్ టైంలో జరిగిన ఏదైతే నష్టం ఉందో -17% అనేది మనకు హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ అంటే ఓవరాల్ మార్కెట్ 38% పడింది. బట్ హైబ్రిడ్ ఈక్విటీలో ఓన్లీ 17% అనేది డౌన్ అయింది. సో దీనివల్ల మన యూనిట్స్ లాస్ కావు. డెట్ నుంచి విత్డ్రాల్ చేస్తున్నప్పుడు మైనస్ ఎప్పుడైతే వొలటైల్ మార్కెట్ ఉందో అప్పుడు మనకు డెట్ నుంచి విత్డ్రా చేసి మీ ఇన్కమ్ ఇచ్చేస్తుంది. మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ అప్ అవుతుందో అప్పుడు ఈక్విటీ నుంచి తీస్తుంది. సో ఈ కాంబినేషన్ వల్ల మీరు లైఫ్ టైం ఇన్కమ్ అనేది ఇంకా ఆగదు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్
ఇంకా లైఫ్ టైం విత్డ్రావల్ అనేది చేసుకునే ఆప్షన్ ఉంటుంది. దాని తర్వాత మనకు సమయానికి అనుగుణంగా ఖర్చులు కూడా పెరుగుతాయి కదా, ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కదా. మరి ఈరోజు 5,000 ఓకే, ఆఫ్టర్ 10 years డౌన్ ద లైన్ మనకి మళ్ళీ అది డబుల్ కావాలి. మనం చెప్పినట్టుగా 12% రిటర్న్ కనుక హైబ్రిడ్ ఫండ్ ఇచ్చినట్టయితే 6% మీరు విత్డ్రా చేస్తారు, ఇంకో 6% అనేది గ్రోత్కి యూజ్ అవుతాయి, అది మళ్ళీ డబుల్ అవుతుంది. అరౌండ్ 10 yearsలో మీకు డబుల్ అయిపోతే మీరు తీసుకునే 5,000ని 10,000 చేసేయచ్చు. సో ఈ జర్నీలో అంటే ఈ 10 years జర్నీలో మీకు ఎప్పుడు ఎమర్జెన్సీ వచ్చినా కూడా 50% ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ మీకు లోన్ రూపంలో కూడా వస్తుంది. ఓకే, ఎస్, మీకు ఎప్పుడు అంటే మీకు మళ్ళీ లోన్ వస్తుంది. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బట్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, నేను 5 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేదా పాపకో బాబుకో ఇంకేదైనా ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేయాలి, లేదా హస్బెండ్కి మనం సపోర్ట్ చేయాలి, లేదా వైఫ్కి మనం సపోర్ట్ చేయాలి. ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా అప్ టు 50% ఆఫ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గెట్ ద లోన్ యాజ్ ఎ ఓడీ లోన్. అందులో మీరు మళ్ళీ ఓన్లీ ఎంతైతే వాడుకుంటారో దానికి ఇంట్రెస్ట్ మాత్రమే పేమెంట్ చేసుకోవాలి. మళ్ళీ మీకు అమౌంట్ అరేంజ్ అయిన తర్వాత మీరు మళ్ళీ లోడ్ చేసేసుకోవచ్చు హైబ్రిడ్లో. అంటే ఇది ఒక పాలసీలా కాదు, మనం ఎంత తీసాము మళ్ళీ తీసేసిన తర్వాత క్లోజ్ ఉండడం అలాంటిది ఏం కాదు. మీకు 1 lakh అవసరం ఉంటే విత్డ్రా చేసేయచ్చు, లేదు ఎక్కువ అవసరం ఉంటే లోన్ తీసేసుకోవచ్చు. ఇదంతా వద్దండి ఇంకా నేను నాకు టోటల్ క్యాపిటల్ కావాలనుకుంటే మీకు 2 daysలో మీ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. అంతే, ఎస్, 2 daysలో మీ అకౌంట్లో పడిపోతుంది. అని అంటే చాలామందికి ఇప్పుడు పల్లెటూళ్ళల్లో చూడండి, అంటే కొంతమంది ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ చేసాము, అరౌండ్ 2 crores రూపీస్ అనేది ఫ్యామిలీకి ఇచ్చాము మేము. ఆ టైంలో హౌస్ వైఫ్ ఉన్నారు, ఇప్పుడు హౌస్ వైఫ్కు ఆ 2 crore రూపీస్ మేనేజ్ చేసే అంత కెపాసిటీ ఉండదు. ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయితే కాస్త నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో విధంగా FDలో అట్లాంటివి పెట్టుకుంటారు. బట్ వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేస్తారు. ప్రాపర్టీ కొనడం బాగుంది, పిల్లలకు 15 year 20 year తర్వాత అది యూజ్ అవుతుంది. బట్ ఈ 15 year లైఫ్ ఎలా గడవాలి, షీఈస్ నాట్ ఎర్నింగ్ ఎనీ ఇన్కమ్. సో అలాంటప్పుడు ఈ SWP కాన్సెప్ట్లో కనుక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే దే విల్ గెట్ ద రెగ్యులర్ ఇన్కమ్ యాజ్ వెల్, అండ్ ఫ్యూచర్లో క్యాపిటల్ కూడా గ్రో అవుతుంది. మీరు కనుక ఒక 15-20 years కనుక 20 lakhs రూపీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే దాని వర్త్ ఈరోజు 80 lakh రూపీస్ అయింది. అంటే క్యాపిటల్ కూడా గ్రో అయింది, ప్లస్ ఎవ్రీ మంత్ వాళ్ళు 10,000 రూపీస్ విత్డ్రా కూడా చేసుకున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని SWP ద్వారా మీరు రెగ్యులర్ ఇన్కమ్ ప్లాన్ చేసుకున్నట్టయితే ప్రాపర్గా మీ క్యాపిటల్ అప్రిషియేట్ అవుతుంది, ప్లస్ మీకు రెగ్యులర్గా ఖర్చులకు కూడా అమౌంట్ అనేది వస్తుంది మేడం. ఓకే, సో చాలా చక్కగా చెప్పారు దట్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ప్రతి మనిషికి అవసరము అని, విచ్ ఇస్ లైక్ వెరీ గుడ్ అండ్ వెరీ ఈజియర్ వే. చాలా ఈజీగా, అంటే ఈజీ మనీ ఇంతకుముందు వీ యూస్ టు ఫీల్ లైక్ అమ్మ ఈజీ మనీ అంటే కష్టమని, బట్ ఐ థింక్ దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే యూ క్యాన్ ఎర్న్ మనీ వితౌట్ ఎనీ ఏమంటారు అసలు మనకు మన టైం గానీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అసలు లేదు, మనం ఒక పెట్టి కూర్చోడం. అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటేనే ప్యాసివ్ ఇన్వెస్టర్ లాగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము, వెయిట్ చేసాము. సో అందులో మనం అనుకున్నట్టుగా ఇది ఓల్డ్ ఏజ్ వాళ్ళకే కాకుండా యంగ్స్టర్స్ కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నాం. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ కరెక్ట్ దట్. ఓకే, లైక్ మీరు చెప్పినట్టు ముసలోళ్ళ కంటే ఒక ఏజ్ తర్వాత ఒక పెన్షన్ టైప్లో వస్తుంది, లేకపోతే అప్పటి వరకు శాలరీస్ వచ్చి దాని తర్వాత రిటైర్మెంట్ ప్లాన్ అది అంటూ ఉంటుంది. బట్ నవ్ డేస్ వీ హ్యావ్, మనకు శాలరీ అనేది ఉంటుంది, బట్ మనం చేసే ఖర్చులకి దానికి మనకు కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. 100% యంగ్స్టర్స్ కూడా ప్యాసివ్ ఇన్కమ్ని ప్లాన్ చేసుకోవాలి. ఎందుకనంటే ఒకటి, ఇప్పుడున్న జాబ్స్ అనేది పర్మనెంట్ కాదు, అండ్ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటివి మనం చెప్పి రావు ఎప్పుడు కూడా. సో ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ప్యాసివ్ ఇన్కంలో మీరు తీసుకుని మీరు ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి, మీ దగ్గర ఎంతో కొంత ప్రాపర్టీయో లేదా SIP రూపంలో మీరు జమ చేసిన అమౌంట్ మీరు SWPలోకి మార్చుకోండి. అది 5 lakhs కానీ 10 lakhs కానీ 20 lakhs కానీ మీరు కష్టపడకుంటే కొంత అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలి. క్రెడిట్ అయినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా మీకు 5,000 క్రెడిట్ అయితే, ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, మీకు ఒక ఫాదర్ ప్రాపర్టీ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్, అది మీకు రెంటల్ ఇన్కమ్ ఇస్తుంది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ 1 crore ప్రాపర్టీ మీకు ఒక 50,000 40,000 20,000 ఎంతో కొంత రెంట్ వస్తుంది. అప్పుడు ఒక 10 years తర్వాత కానీ 5 years తర్వాత కానీ మీ ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, ఇది రెంటల్ ఇన్కమ్ ఇస్తుంది కదా దీన్ని టచ్ చేయను ఇంకా, ఎందుకంటే ఇది లైఫ్ టైం నాకు కొంత ష్యూరిటీ అంటే ఒక రకమైన గ్యారంటీ అనేది ఇస్తుంది. అదే ప్రాపర్టీ మీకు ఎలాంటి రెంటల్ ఇన్కమ్ ఇవ్వట్లేదు, పెరుగుతుంది ఓన్లీ, దాని ప్రాపర్టీ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది ఇయర్. అయితే ప్రతి 1 year తర్వాతనో 6 months తర్వాతనో మీకు దానిపైన కన్ను ఉంటుంది ఎప్పటికీ. ఎందుకు అని అంటే ఇది పెరుగుతుంది కదా, పెరిగింది, దీన్ని సెల్ చేద్దాం, ప్రాఫిట్ బుక్ చేద్దాం అనే ఆలోచన మన మైండ్లోకి వస్తుంది.
అదే మీకు రెంటల్ ఇన్కమ్ ఇస్తే దీని మీద సెల్లింగ్ అనే ఆలోచన అనేది రాదు. రెగ్యులర్ ఇన్కమ్ ఇస్తుంది కాబట్టి ఇంకా దాన్ని ఏమైనా మాడిఫై చేస్తే రెంట్ ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంటుందా అలా చూస్తాం, కానీ విల్ నాట్ గో ఫర్ సెల్ అనేది చేయము. అదే మీకు రెంటల్ ఇన్కమ్ లేని ప్రాపర్టీ ఉన్నట్టయితే మీరు దాన్ని సెల్ చేయడానికి ఆలోచిస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఒక్కసారి సెల్ చేశారని అంటే మళ్ళీ అలాంటి ప్రాపర్టీ మీరు కొంటారా లేదా అనే గ్యారెంటీ అనేది అసలు ఉండదు. ఎందుకంటే ఈరోజు చేతిలో ఉన్న మనీ అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. అసెట్స్ రూపంలో ఇంతకుముందు అందుకే ప్లాన్ చేసుకునే వాళ్ళు. కాబట్టి యంగ్స్టర్స్ కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే దాంట్లో కనుక మీరు పెట్టినట్టయితే ఎక్కువ రోజులు ఇన్వెస్ట్మెంట్లో ఉంటారు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేస్తారు. రియల్గా మ్యూచువల్ ఫండ్లో మంచి రిటర్న్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ వే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్లో కాంపౌండ్ రిటర్న్ అనేది వర్కౌట్ అవుతుంది. మరి దానికి నేను పేషెంట్గా వెయిట్ చేయాలంటే నాకు ఎంతో కొంత ఇమ్మీడియట్ రిలీఫ్ అనేది ఉండాలి. నాకు ఈరోజు అమౌంట్ కనబడుతుంది కాబట్టి ఐ కెన్ ఏబుల్ టు స్టే. అదర్వైజ్ మనం విత్డ్రా చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి యంగ్స్టర్స్ అనేవాళ్ళు ఒకటి వాళ్ళకు జాబ్ ఒకవేళ పోయినా బిజినెస్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా ప్యాసివ్ ఇన్కమ్ విల్ సేవ్ దర్ ఫ్యామిలీ. మీకు ఎమర్జెన్సీ ఉన్న 1 year ఉంటుంది, 2 year ఉంటుంది. దాని తర్వాత మీ స్కిల్తో మీరు మళ్ళీ ఇంకో రంగంలోనో లేదా ఇంకో కంపెనీలోనో మీరు జాబ్ తీసుకుంటారు. కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ ఆ పీరియడ్ను సెక్యూర్ చేస్తుంది. సో డెఫినెట్లీ యంగ్స్టర్స్ అనే వాళ్ళు కూడా ఈ ప్యాసివ్ ఇన్కమ్ని ప్లాన్ చేసుకోవాలి. రైట్, చాలా చక్కగా చెప్పారు. బికాస్ చాలా మంది యూనో దే ఆర్ గెటింగ్ ఇన్ టు డిప్రెషన్ బికాస్ ఆఫ్ యూనో జాబ్స్ పోయి లేకపోతే ఏదో ఒక ద్వారా. అండ్ ఆల్సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఇప్పుడున్న ఖర్చులకి దానికి ఒక మనకు అమౌంట్ అనేది ఫిక్స్డ్ అనేది ఒక ఇది ఉంటే అట్ ద సేమ్ టైమ్ వీఆర్ గెటింగ్ అదర్ ఇన్కమ్ అన్నట్టు మీరు చెప్పినట్టు. ఆల్సో వీఆర్ గెటింగ్ అ ఫిక్స్డ్ ఇన్కమ్, శాలరీ కాకుండా ఇది సెకండ్ ఇన్కమ్. సో ఎస్, ఖచ్చితంగా యంగ్స్టర్స్ అంటే మనలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది పెట్టుకోవాలి. నైస్, మంచిగా చెప్పారు. సో దానిలో కూడా చాలా రకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకా బయట రెగ్యులర్ ఇన్కమ్ది. ఓకే. సో ఇప్పుడు ఈ రోజులలో ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే సార్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లోనే రెగ్యులర్ ఇన్కమ్ ప్లాన్ చేయడం ఎందుకు, ఇంకా నాకు బయట ఆప్షన్స్ లేవా అనే క్వశ్చన్స్ కూడా చాలా మందికి వస్తున్నాయి. సో మేబీ మీకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చి ఉండొచ్చు. వై ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, వై ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లోనే ఎందుకు? ఇప్పుడు నేను ఇదే ఫిక్స్డ్ డిపాజిట్ కూడా తీసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లో 7% ఇంట్రెస్ట్ అనేది ఇస్తున్నారు. మీరు ఒక 1 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తే అరౌండ్ 7 lakh rupees అనేది ఎవ్రీ ఇయర్ వాళ్ళు క్రెడిట్ చేస్తారు. బ్యాంక్ లో పెట్టేస్తే వాళ్ళు దే విల్ గివ్ 7% ఇస్తారు. మెజారిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైనా ప్రాపర్టీ సేల్ అయినప్పుడు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ లో కానీ ఫిక్స్డ్ డిపాజిట్ లోనే ఉంటుంది, లేదా గోల్డ్ రూపంలో ఉంటుంది. ఇంకా గోల్డ్ అయితే సమ్ ఎక్స్టెంట్ మనం కొనగలుగుతాం, దాని తర్వాత మెయింటెనెన్స్ కష్టం అవుతుంది కాబట్టి గోల్డ్ అనేది ఒక సైడ్ మనం పెట్టేస్తాం. బట్ ఫిక్స్డ్ డిపాజిట్లో అనేది ఈ రోజుల్లో చాలా మంది ఇండియన్ ఫ్యామిలీస్లో అయితే దాదాపు ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఫిక్స్డ్ డిపాజిట్లోనే ఉంది ఇప్పటికీ, ఎవరైతే లిక్విడ్ అసెట్ ఉన్నారో. అయితే మ్యూచువల్ ఫండ్లోనే మనం ఎందుకు అనే టాపిక్ని మనం తీసుకున్నట్టయితే వన్ థింగ్, ఇట్ ఈస్ లిక్విడ్ అసెట్మెంట్. ఇది లిక్విడ్ అసెట్ కాబట్టి మీ అవసరానికి మీ అకౌంట్లో సేల్ చేసేస్తే 2 daysలో పడిపోతుంది. కాబట్టి ఇక్కడ మీరు లాంగ్ ఇయర్స్ అనేది వెయిట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. సెకండ్ థింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఇప్పుడు మనం 7% ఇంట్రెస్ట్ తీసుకుంటాం ఎఫ్డీలో, బట్ క్యాపిటల్ అప్రిషియేషన్ అవ్వట్లేదు కదా. ఇది క్యాపిటల్ అప్రిషియేషన్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్తో కంపేర్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ రెంటల్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ ప్రాపర్టీ అప్రిషియేషన్. కాబట్టి దాని రిలేటెడ్ ఉంది అని అంటే మళ్ళీ మ్యూచువల్ ఫండ్లో క్యాపిటల్ అప్రిషియేషన్ ఉంటుంది. సో కాబట్టి మీరు పెట్టిన అమౌంట్ ఆఫ్టర్ 10 years 20 years తర్వాత అదొక పెద్ద క్యాపిటల్ లాగా గ్రో అవుతుంది. ప్లస్ ఆ క్యాపిటల్ గ్రో అయినప్పుడు ఏంటంటే మనం తీసుకునే ఇన్కమ్ని కూడా డబుల్ చేయొచ్చు, మనం ట్రిపుల్ చేయొచ్చు యాజ్ ఫర్ అవర్ నీడ్స్. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో తీసుకోవడం వల్ల క్యాపిటల్ అప్రిషియేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎఫ్డీలో వచ్చే మీకు ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ట్యాక్స్డ్ యాజ్ ఫర్ యువర్ ట్యాక్స్ ల్యాబ్. సో మీకు మ్యూచువల్ ఫండ్లో ప్రాబ్లం ఉండదు. దీన్ని డిఫాల్ట్ ట్యాక్స్ అంటారు. ఈ డిఫాల్ట్ ట్యాక్స్లో ఇయర్లీ 1,25,000 వరకు ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు. దాని తర్వాత డిఫాల్ట్ ట్యాక్స్ ఉంటుంది అంతే. కాబట్టి మ్యూచువల్ ఫండ్ ద్వారా మీరు ప్లాన్ చేసుకోవడం వల్ల వన్ థింగ్ మీ క్యాపిటల్ అప్రిషియేట్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు వచ్చే ట్యాక్స్లు కూడా కొంచెం తక్కువ అనేది ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇండియన్ ఈక్విటీ కానీ నార్మల్గా గవర్నమెంట్స్ బాడీస్ కూడా ఈ వికసిత్ భారత్ అని ఇండియా యొక్క గ్రోత్ స్టోరీ గురించి కానీ మేము ఆర్టికల్ చూస్తూ ఉంటాం. సో ఇండియా గ్రో అవుతుందంటే డెఫినెట్లీ కంపెనీస్ గ్రో అవుతాయి, కంపెనీస్ గ్రో అవుతుంటే షేర్స్ గ్రో అవుతాయి, షేర్స్ గ్రో అవుతాయి మ్యూచువల్ ఫండ్ గ్రో అవుతుంది. సో ఇది ఒక డెట్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా యాక్టివ్ లైన్ ఆఫ్ బిజినెస్లోకి మీ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. సో దానివల్ల మీకు ఆ ప్రాఫిట్ కూడా ఇందులో యాడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇది వెల్ మేనేజ్డ్.
ఇందులో ఫండ్ మేనేజర్స్ ఉంటారు, అలాగే మళ్ళీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉంటారు. సో మీకు సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సంబడి ఈస్ యాక్సెప్టింగ్ యువర్ మనీ అండ్ ఎవ్రీ మంత్ మీరు తీసేసుకుంటున్నారు, బట్ అందులో ఒక గైడెన్స్ కానీ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ కానీ అంటే మోటివేషన్ కానీ ఉండదు. మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే మీకు గైడ్ ఉంటారు, ప్లస్ మీ మనీ అనేది ఒక ప్రొఫెషనల్ మేనేజ్ చేస్తూ ఉంటాడు. సో ఏ విధంగా చూసుకున్నా మీకు విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. అండ్ ఒకవేళ హిస్టరీ తీసుకున్నా కూడా అరౌండ్ హైబ్రిడ్ ఫండ్స్ అనేది 12.6 to 11.5 ఈ రేంజ్లో రిటర్న్స్ అని జనరేట్ యావరేజ్ రిటర్న్. అండ్ సమ్ ఫండ్స్ ఆర్ గివింగ్ 16-17% ఆల్సో ఇన్ హైబ్రిడ్ కేటగిరీ. సమ్ ఫండ్స్ ఆర్ గివింగ్ 9 to 10%. యావరేజ్లో తీసుకుంటే 11 to 12%. అండ్ ఆ విధంగా చూసుకున్న 10-11 years లోపు మీ క్యాపిటల్ అనేది డబుల్ అయిపోతుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోవడం అనేది ఒక అద్భుతమైన అవకాశం మనందరికీ ఉన్నది. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో ఒక ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల జనాలు అటువైపుకి మక్కు చూపేయట్లేదు మీరు చెప్పిన దాన్ని బట్టి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరున్నారు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా, యూ విల్ హెల్ప్ దెమ్ టు గెట్ ఇన్ రైట్ వే దట్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ మేక్ అవుట్ ఆఫ్ యువర్ మనీ అని. సో దట్ ఈస్ ఇందులో ఈక్విటీలో అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది సింపుల్ బట్ నాట్ ఈజీ. అంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో ప్రతి ఒక్కరికి ఏంటంటే లాభాలు మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే ఆ లాభాలు అనేది ఇన్స్టంట్గా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఇన్స్టంట్గా అయితే అంత లాభం అనేది ఉండదు. అది మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈక్విటీ ఎక్కడైనా సరే లాంగ్ టర్మ్లో లాభాలు అనేవి ఉంటాయి. అందులో మనం చేసే చిన్న మిస్టేక్స్ వల్ల మనం పెద్ద అమౌంట్ అని కోల్పోతాం. కాబట్టి ఆ చిన్న మిస్టేక్ జరగకుండా మనలాంటి వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం వల్ల మీకు అది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఎస్ఐపి స్టార్ట్ చేసే వాళ్ళని కూడా చూడండి, రఫ్లీ 3 years వరకు మెయింటైన్ చేస్తున్నారు. హార్డ్లీ 1.5 year అయితే 90% పోర్ట్ఫోలియోస్ వాళ్ళు క్యాన్సలేషన్ చేస్తున్నారు. ఈ సేమ్ థింగ్ విల్ బి అప్లికేబుల్ టు ఎస్డబ్ల్యూపీ. వాళ్ళకి అసలు అంటే దీనిపైన క్లారిటీ లేదనుకోండి, ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేసాము, బట్ ఆఫ్టర్ 6 months 7 months మళ్ళీ ఫ్రెండ్ కానీ ఎవరు కానీ మన దగ్గరకు వచ్చారు, ఏదైనా ఒక ఐడియా ఇచ్చారంటే మనం వి విల్ మూవ్ దిస్ మనీ టు దట్ అసెట్. దానివల్ల ఇందులో రావాల్సిన అద్భుతం అనేది చూడకముందే మీరు ఎగ్జిట్ అయిపోతారు. కాబట్టి ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానర్ని మీరు ఎంచుకోవడం వల్ల మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. రైట్. ఎస్, ఇలా అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఎస్డబ్ల్యూపీ అనేది ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుండాలనుకుంటే ఇప్పుడు ఎస్డబ్ల్యూపీ గురించి అంటే జనరల్గా అందరికున్న క్వశ్చన్స్ ఏంటి అని అంటే సేఫ్టీ గురించి కూడా ఒక రకమైన క్వశ్చన్ అనేది వస్తుంది ఈ మధ్యలో. ఎందుకంటే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ అప్ టు 5 lakh rupees గవర్నమెంట్ ఈస్ గివింగ్ ద సేఫ్టీ. వెరస్ మ్యూచువల్ ఫండ్లో మీకు ఆ సేఫ్టీ లేకపోవచ్చు, బట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం పెట్టే అమౌంట్ అనేది ఏ కంపెనీ షేర్స్లోకి వెళ్తుంది, మీకు ఇక్కడ కూడా HDFC బ్యాంక్లో ఉంది, TCSలోకి వెళ్తుంది, అలాగే మీకు ICICI బ్యాంక్లో వెళ్తుంది. దీస్ ఆర్ ద గుడ్ కంపెనీస్ హూ ఇస్ డూయింగ్ ద వెరీ గుడ్ బిజినెస్ విత్ అ విజన్. మీకు ఇక్కడ మీ అమౌంట్ ఎక్కడికి వెళ్తుందో మీరు చూసుకోవచ్చు సింగిల్ క్లిక్లోన. ఏ కంపెనీలో ఉంది, ఏ సెక్టార్లో ఉంది. మరి అన్ని కంపెనీలు అన్ని సెక్టార్లు కూడా కొలాప్స్ అయిపోవు కదా ఎప్పుడు. సో వెల్ డైవర్సిఫైడ్లో మీ అమౌంట్ అనేది ఉంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ కంపేర్ టు ఎనీ ఫిక్స్డ్ డిపాజిట్ సేఫ్టీ ఆఫ్ 5 lakh rupees. సో ఆ విధంగా కూడా మీరు సేఫ్టీ పరంగా కూడా ఎలాంటి టెన్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. సో యాజ్ అ కామనర్ సీరియస్గా చెప్పాలంటే నాకు ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు దట్ ఇట్ ఈస్ దిస్ ట్రాన్స్పరెంట్ దట్ వీ జస్ట్ ఒక క్లిక్ తోటి వీ కెన్ గెట్ టు నో దట్ వేర్ ఆర్ ఆర్ ఫండ్స్ ఇన్వెస్టెడ్ అని. సో నైస్, గుడ్ థింగ్. ఒక కొత్త విషయం తెలుసుకున్నాను. నాకు తెలిసి ఆల్సో వ్యూవర్స్కి తెలిసి దట్ విల్ బి వెరీ ఇన్ఫర్మేటివ్ థింగ్. ఎవరైతే ఇప్పుడు వ్యూవర్స్ ఉన్నారో అంటే ఇప్పుడు మా యొక్క అభిప్రాయం ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో ద సబ్స్క్రైబర్స్ ఆఫ్ iDream కానీ బయట యూట్యూబర్స్ కానీ ఇది చూస్తున్నారు, బట్ ఇంకా విలేజెస్లో చాలామందికి క్యాపిటల్ ఉంటుంది, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మనం చూస్తున్న వాళ్ళు కూడా ఈ వీడియోని కాస్త వాళ్ళకి పంపించి వాళ్ళకి కానీ గైడ్ చేసినట్టయితే దేర్ ఆర్ మెనీ పీపుల్. ఇప్పుడు సింగిల్ పేరెంట్ ఉన్న చిల్డ్రన్ ఉంటారు, అంటే అలాగే మీరు లేడీస్ కూడా సింగిల్ లేడీస్ ఉంటారు, అండ్ సింగిల్ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ కూడా ఉంటారు. అంటే అలాంటి వాళ్ళకి కనుక ఈ సొల్యూషన్ కనుక ఇచ్చినట్టయితే వన్ థింగ్ ఈజ్ వెరీ సేఫ్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వాళ్ళు ఈ రెగ్యులర్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ మించిన రిటర్న్ అనేది మీకు ఈక్విటీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ అనేది మనం చాలా చాలా అద్భుతం, అంటే మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయం ఇన్ఫ్లేషన్ అనేది. ఎందుకనంటే ఈరోజు మనకున్న ఖర్చులు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత సేమ్ ఉండవు. మనం 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళినా కూడా మీకు అప్పుడు ఇల్లు 5,000 10,000లో గడిచిపోయేది. ఇప్పుడు 20,000 ఉన్నా కూడా నార్మల్ కామన్ మ్యాన్ ఇల్లు గలబడట్లేదు. కాబట్టి మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని ఎక్కడ పెడితే మరి ఆ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ నేను తీసుకోగలుగుతాను అనేదానికి ఈ ఎస్డబ్ల్యూపీ అనేది ఒక అద్భుతమైన సొల్యూషన్. ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అమౌంట్
ఇప్పుడు మీరు చిట్టీలు వేసిన అమౌంట్ రానివ్వండి, లేదా మీరు ప్రాపర్టీ సేల్ చేసిన అమౌంట్ మీకు మొత్తం ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇష్టం లేకుంటే లెటెస్ట్ ట్రై విత్ 10 lakh 20 lakh 30 lakh రూపీస్ ఫస్ట్. దెన్ యూ ఎంజాయ్ దట్ బెనిఫిట్, యూ ప్లాన్ ఇట్. దాని తర్వాత మీకు క్లారిటీ వస్తుంది, ఇంకా మేము చెప్పాల్సిన అవసరం అండి. వన్స్ యూ గెట్ టు నో ఆటోమేటిక్లీ దే విల్ కమ్. దే విల్ వాళ్ళ తీసుకున్న కొద్దీ ఆ అమౌంట్ అనేది అకౌంట్లో క్రెడిట్ అయిన కొద్దీ దట్ విల్ ఇట్ సెల్ఫ్ మోటివేట్, రైట్, వాళ్ళని మోటివేట్ చేస్తుంది. కాబట్టి అది ఎస్డబ్ల్యూపీ అనేది ఒక అద్భుతం అండి ప్రతి ఒక్కరికి. రైట్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్ ఆల్సో, యూ కెన్ మీ చిల్డ్రన్ కూడా మరి ఇలాంటి కాన్సెప్ట్ వాళ్ళకి ఎలా నేర్పించాలి. ఇప్పుడు మనందరం ఏ బర్త్డేకో యానివర్సరీకో వాళ్ళకు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం కదా. యూ ట్రై విత్ 2 lakh rupees 3 lakh rupees ఆన్ యువర్ చైల్డ్ నేమ్. యాక్చువల్లీ దిస్ కెన్ బి డన్. అలాంటి కూడా మీరు చేసేసి తన పాకెట్ మనీని మంత్లీ రూపంలో విత్డ్రాల్ వస్తుంది కదా, యూ గివ్ ఇట్ టు దెమ్. అరల్స్ మీకు తనకు సంబంధించిన మెటీరియల్ ఏదైనా ఉంటే కొనిపెట్టండి, బాబు ఇది నేను నీకోసం వేసాను రావు, సో దీన్ని నువ్వు కంటిన్యూ చేయాలి. ఎప్పటి వరకు ఇప్పుడు మన చిల్డ్రన్ ఒక ఏజ్ 5 years 6 years 7 years 3 years అయితే వాళ్ళ గ్రాడ్యుయేషన్, వాళ్ళ యొక్క ఫస్ట్ జాబ్ ఫస్ట్ బిజినెస్ ఇన్కమ్ వచ్చేంత వరకు వాళ్ళు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ యొక్క పవర్ వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు ఇమ్మీడియట్గా షార్ట్ కట్ వైపు వెళ్ళకుండా ఇలాంటి ఒక వెల్ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా మనం మోటివేట్ చేసిన వాళ్ళం అవుతాము. రెండోది క్యాలిక్యులేషన్ కూడా తెలుస్తుంది. ఈరోజు మీకు ఎలాంటి క్యాలిక్యులేషన్ లేదు, గ్రాడ్యుయేషన్లో ఉన్న అబ్బాయి వచ్చి నా బర్త్డేకి 2 lakhs కావాలి డాడీ అంటే మనం ఏం చేస్తాము, కొడుకు కాబట్టి ప్రేమతో ఇచ్చేస్తాం. బట్ ఆ 2 lakhs rupees వానికి మంత్లీ క్రెడిట్ కావడానికి లేదా ఇయర్లీ క్రెడిట్ కావడానికి ఎంత అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అనేది ఈ రోజు నుంచి నేర్పించగలుగుతాం మనం. కాబట్టి వానికి క్లారిటీ వస్తుంది. 1 lakh rupees అని అంటే మరి మా డాడీ మంత్లీ 10,000 చొప్పున 10 months నాకు క్రెడిట్ అయ్యింది, నేను ఒక రోజులో ఖర్చు పెట్టాలా, ఇంతకు మించిన డిసిప్లిన్ అనేది ఉండదండి. అంటే దీన్ని ఓన్లీ మన ఇన్వెస్ట్మెంట్ లాగానే కాదు, రిటైర్మెంట్ ఇన్వెస్ట్మెంటే కాదు, చిన్న పిల్లలకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పడానికి కూడా ఎస్డబ్ల్యూపీ అనేది ఒక అద్భుతమైన అవకాశం మన దగ్గర ఉన్నది. సీరియస్గా ఐ మీన్ మీరు చెప్పిన తర్వాత ఐఎమ్ రియలీ ఫీలింగ్ లైక్ ఎవ్రీ వన్ షుడ్ గో ఫర్ దిస్ ఫ్రమ్, అంటే పిల్లల నుంచి మీరు స్టార్ట్ చేసింది, పిల్లల నుంచి దెన్ యూత్ దెన్ పెద్దోళ్ళు ఎవరైనా, ఇట్ ఇస్ లైక్ నో ఎవ్రీ వన్ ఇస్ లైక్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దర్ ఏజ్, ప్రతి ఒక్కరికి ప్యాసివ్ ఇన్కమ్ అనేది అవసరం అండి. ఇప్పుడు పిల్లలే కాదు, ఇప్పుడు యంగ్స్టర్స్లో కూడా కొంతమందికి మంచి మంచి హ్యాబీస్ ఉంటాయి, అంటే మంచి అంబిషన్స్ ఉంటాయి. బట్ బికాస్ ఆఫ్ దర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ దే కెనాట్ వెయిట్ మెనీ ఇయర్స్ టు అచీవ్ దట్. అంటే ఇప్పుడు అలాంటి దానిలోకి వెళ్ళి నేను క్రికెటర్ కావాలి, బట్ నా ఇన్కమ్ డిపెండెన్సీ నా ఫ్యామిలీకి ఉంది, ఇప్పుడు నేను దీన్ని వదిలేసి క్రికెట్ ట్రైనింగ్ తీసుకోలేను కదా. బట్ మై ఫాదర్ కానీ లేదా నేను కానీ 5 to 10 years నేను ఈ విధంగా ప్లాన్ చేసుకొని నా ఇన్కమ్ పైన ఇంకా డిపెండెన్సీ లేకుండా ఫ్యామిలీని నేను రెడీ చేసేసి దాని తర్వాత నా హాబీస్ పైన నేను ఫోకస్ చేయొచ్చు. ఇప్పుడు నాకు చారిటీ చేయాలని ఉంది, లేదా వరల్డ్ టూర్ వెళ్ళాలని ఉంది, బట్ ఆ 1 year 2 year అనేది ఇన్కమ్ ఆగిపోతుంది. లేదంటే అసలు నేను ఇంకా లైఫ్ టైం జాబ్ చేస్తూనే ఉండాలనే కోరిక కూడా చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు యంగ్స్టర్ని మీరు అడగండి ఎవరినైనా మీ రిటైర్మెంట్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ 10 years నెక్స్ట్ 15 years అని అంటారు. బట్ దానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి అంటే నేను కోట్లు సంపాదిస్తాను, దాని తర్వాత విలేజ్లో వెళ్ళిపోయి ఫామ్ హౌస్ కట్టుకుంటాను, అప్పుడు రిటైర్ అవుతాను. బట్ అది సాధ్యమయ్యే విషయమేనా ఈ రోజులలో? నువ్వు ఫస్ట్ నీ అవసరాలకు ఎంతైతే అమౌంట్ అవసరం ఉంటుందో దాన్ని నువ్వు రెగ్యులర్ ఇన్కమ్ రూపంలో ప్లాన్ చేస్తే మిగిలినవన్నీ ఇంకా మీరు వదిలేయచ్చు. ఇప్పుడు నీ అవసరం 50,000 rupees, ఆ 50,000 rupees మీకు రెగ్యులర్ ఇన్కమ్లో వచ్చింది అని అంటే మీరు మాట్లాడే పద్ధతి కానీ మీరు చేసే పనులు తేడా కానీ గమనిస్తారు. సో అది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మీరు ఇంకా లైఫ్ టైం దీనిపైన డిపెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది, ఫోర్స్ఫుల్ వర్క్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఫ్రీలాన్సర్ చేయొచ్చు, మీకు ఇష్టమైన రంగంలోకి మీరు షిఫ్ట్ అయిపోవచ్చు జాబ్. సో అంటే అన్ని విధాలుగా మీకు కంఫర్ట్ కూడా ఇస్తుంది. సో మనకి ఎమర్జెన్సీకి యూజ్ అవుతుంది, కంఫర్ట్ కూడా ఇస్తుంది. కాబట్టి ఎస్డబ్ల్యూపీ అనేది వండర్ఫుల్ సొల్యూషన్. అంటే ఇంకా దీని గురించి మాట్లాడితే ఒక 1 day సరిపోదు. అదే ఇట్ ఈస్ లైక్ యునో ఐ ఓపెనింగ్ అని చెప్పొచ్చు, లేదంటే యూనో అవేర్నెస్ అని చెప్పొచ్చు, వాట్ నాట్. ఐఎమ్ లైక్ యూనో మీరు చెప్పినట్టు రోజు కూడా సరిపోదు అన్నట్టు అనిపిస్తుంది. మీరు చెప్తున్న కొద్దీ ఐ జస్ట్ వాంట్ ఇంకా తెలుసుకోవాలి అని ఉంది. కంటిన్యూస్గా మేము ఇంకా అవేర్నెస్ సెషన్స్ కూడా చేస్తూ ఉన్నాం మేడం. ఎలాంటి ఫీజ్ కలెక్ట్ చేయకుండా అవేర్నెస్ సెషన్స్. అంటే మా ఈ ఐటమ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ద పీపుల్ హూ ఈస్ స్టేయింగ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ బెంగళూరు, who is staying in very remote areas, they should understand this. అంటే వాళ్ళకి ఎస్డబ్ల్యూపీ అనేది ఒకటి ఉంది అనేది అర్థం కావాలి. వాళ్ళు అనవసరంగా వాళ్ళ యొక్క హార్డ్ అండ్ మనీ అనేది ఎక్కడో ఒక దగ్గర పార్క్ చేసి ఇబ్బంది పడకుండా ఎస్డబ్ల్యూపీలో పెట్టి వాళ్ళు ఈ బెనిఫిట్ తీసుకోవాలనేది మెయిన్ ఉద్దేశం. కాబట్టి ఇది ఇంకా మనం కొంచెం దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకా ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూనే ఉండాలి, కామెంట్ రూపంలో వచ్చిన దానికి నెక్స్ట్ వీడియో కూడా మనం చేయొచ్చు.
ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగండి. ఇప్పుడు ఇంత విన్న తర్వాత మీకు ఒక డౌట్స్ రావాలి. వస్తాయి, డెఫినెట్గా అడుగుతాను.